హాయ్ హలో ఎలా ఉన్నారు? మీరు కనుక నా యూట్యూబ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే నేను సాయి శృతి అండి. సాయి శృతి మేకర్స్ ఫ్రమ్ హైదరాబాద్. మీలో ఎవరైనా మేకప్ ఆర్టిస్ట్ యాజ్ ఏ కెరియర్ చూస్ చేసుకోవాలన్నా లేదా మీ పర్సనల్ సెల్ఫ్ గ్రూమింగ్ నేర్చుకోవాలన్నా కూడా యు ఆర్ ఆన్ రైట్ ఛానల్. ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. అసలు మేకప్ అంటే ఏంటి, మనకు మేకప్ ఎందుకు చేసుకోవాలి అనేది చూద్దాం. కాస్మెటిక్స్ అండ్ టూల్స్ని యూజ్ చేసి మన ఫేషియల్ ఫీచర్స్ని ఎన్హాన్స్ చేయడానికి కానీ లేకపోతే మన స్కిన్లోని ఫాల్స్ని కానీ కవర్ చేసుకోవడానికి మనము ఈ టెక్నిక్స్ అయితే వాడతామో దానినే మనం మేకప్ అని అంటాం. ఈ మేకప్ని మనం ఎందుకు చేసుకోవాలి? సో కొంతమందికి బ్యూటిఫుల్ ఐస్ ఉంటాయి, కొంతమందికి షార్ప్ నోస్ ఉంటుంది, కొంతమందికి బ్యూటిఫుల్ లిప్స్ ఉంటాయి. సో ఇలాంటి ఫీచర్స్ అన్నిటినీ వాళ్ళు ఇంకా హైలైట్ చేసుకొని చూసుకోవడానికి మనం మేకప్ అనేది చేస్తాం. సో కొంతమందికి పింపుల్స్ ఎక్కువగా ఉంటాయి, మార్క్స్, కొంతమందికి స్కిన్లో ఫ్లాస్ ఎక్కువగా ఉంటాయి, వాటిని కవర్ చేసుకోవడానికి కూడా మేకప్ అనేది చేస్తాం. సో ఇవన్నిటిని మనలో మనం కాన్ఫిడెన్స్ అయితే బిల్డ్ అవుతుంది. మనకి ఇంటర్వ్యూకి కానీ బయటికి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా మనకి కాన్ఫిడెన్స్ లెవెల్స్ కోసం అయితే మేకప్ అనేది చేసుకుంటాము. ఇప్పుడు బేసిక్స్ ఆఫ్ మేకప్ అయితే చూద్దాము. మేకప్లో మనకి ఎన్ని ప్రోడక్ట్స్ ఉంటాయి, ప్రోడక్ట్స్ మనం ఏ ప్రోడక్ట్స్ దేనికోసం యూస్ చేస్తామో. సో ప్రోడక్ట్స్లో కూడా బ్రాండ్స్ ఉంటాయి, టైప్స్ ఉంటాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కిన్ టోన్స్ ఉంటుంది క్లయింట్స్కి కూడా. సో దానన్నిటికంటే ముందు మనకి ఒక మేకప్ చేయాలి అంటే ఎన్ని ప్రోడక్ట్స్ ఉంటాయి, వన్ బై వన్ ఏ ప్రోడక్ట్స్ యూస్ చేయాలి, ఫస్ట్ ఏం యూస్ చేయాలి, దెన్ నెక్స్ట్ ఏం చూస్ చేయాలి, మేకప్ అంటే మేకప్లో ఎన్ని ప్రోడక్ట్స్ ఉంటాయి అన్నది ఇప్పుడు చూద్దాం. ఒక్క మేకప్ చేయాలి అంటే 20+ ప్రోడక్ట్స్ అయితే మన చేతిలో ఉండాలి. సో ఇవి బేసిక్. మనం ఏ కస్టమర్ దగ్గరికి వెళ్ళినా, ఏ క్లయింట్ దగ్గరికి వెళ్ళినా ఇవి మస్ట్ అండ్ షుడ్గా మనకి ప్రోడక్ట్స్ అనేటివి ఉండాలి. మీరు స్క్రీన్ షాట్ అయితే తీసి పెట్టుకోవచ్చండి. సో ఇప్పుడు ప్రోడక్ట్ నాలెడ్జ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సిటిఎం అంటే ఏంటి అది తర్వాత చెప్తానండి నేను. సో ఫస్ట్ అయితే బేస్, అది మనకి మేకప్కి ముందు ప్రిపరేషన్ అంటాము, అది బేస్. దెన్ నెక్స్ట్ ప్రైమర్ తర్వాత కలర్ కరెక్టర్ అండ్ కన్సిలర్, థర్డ్ వన్ కన్సిలర్ అండ్ ఫోర్త్ వన్ ఫౌండేషన్, ఫిఫ్త్ వచ్చేసి సెట్టింగ్ స్ప్రే అండి. సో నెక్స్ట్ లూజ్ పౌడర్, మన దగ్గర లూజ్ పౌడర్ అయినా ఉండొచ్చు లేదా కాంపాక్ట్ అయినా పర్లేదు. కాంటోర్ అండ్ దెన్ నెక్స్ట్ బ్లష్ ప్లస్ హైలైటర్. సో ఇవి అయితే మనము ఫస్ట్ ఫేస్కి, దెన్ నెక్స్ట్ ఐ మేకప్కి వెళ్దాము. మన దగ్గర ఐ షాడో ప్యాలెట్ అయితే ఉండాలి. ఐ షాడో ప్యాలెట్, లైనర్, మస్కరా, కాజల్, ఇంకా హై ల్యాషెస్. సో మనకి ల్యాషెస్ గ్లూ కూడా ఉంటుంది. ఇంకా మనము ల్యాషెస్ మనం పర్ఫెక్ట్గా షేప్ రానికి మనం కర్లర్ కూడా ఉండాలి మన దగ్గర. దెన్ నెక్స్ట్ లిప్స్టిక్ వేసే ముందు మనం లిప్ బామ్ అనేది అప్లై చేయాలి. లిప్ బామ్, లిప్ లైనర్, లిప్స్టిక్. సో ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత, ఆల్ ఓవర్గా కంప్లీట్ అయిన తర్వాత మనం ఫినిషింగ్ స్ప్రే అనేది యూస్ చేస్తాం. సో మన దగ్గర ఈ 20+ ప్రోడక్ట్స్ అయితే మినిమం, మనం బేసిక్ నుండి అడ్వాన్స్డ్ వరకు చిన్న పిల్లలకి, ఒక బ్రైడ్కా, ఎవరికి ఏ మేకప్ చేయాలి అన్నా కూడా మినిమం ప్రోడక్ట్స్ అయితే మనం క్యారీ చేయాలి. ఈ మేకప్ ప్రోడక్ట్స్లో ఎన్ని టైప్స్ ఉంటాయి అండ్ సిటిఎం అంటే ఏంటి అండ్ మేకప్లో ప్రొసీజర్ ఏంటి, సో అన్నీ మనం నెక్స్ట్ వీడియోలో చూద్దామండి. కావాలంటే మీరు నోట్స్ అయితే మెయింటైన్ చేయొచ్చు. మేకప్ నేర్చుకోవాలి అని ప్యాషన్ నుండి కానీ బయటికి వెళ్ళడం కుదరక చాలామంది ఆగిపోయిన వాళ్ళు ఉంటారు. సో అలాంటి వాళ్ళు మీరు ఎవరైనా నా వీడియో చూస్తే కామెంట్ బాక్స్లో నాకు కామెంట్ అయితే చేయండి. మీకోసం ఇంకొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.